మీరు అంటే బీసీల గురించి దేశవ్యాప్తంగా వాళ్ళ స్థితిగతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు తెలుసు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ ఉంది. ఎన్సీబీసీకి రాజ్యాంగపరమైనటువంటి హోదా మీ కాంగ్రెస్ ఎంతో కాలంగా ఉన్నప్పటికీ ఇవ్వలేదు. దాదాపుగా దానికి ఒక 30 సంవత్సరాల క్రితమే వేశారు. కానీ ఇటీవల కాలంలో మోడీ గారు దానికి రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత ఇవాళ బీసీలంతా కూడా బీజేపీకి మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. కారణం అంటే మీరు ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించకపోవడంలో కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ కానివ్వండి గతంలో కానివ్వండి ఎందుకు జరగలేదు? ఇవాళ మరి బీసీలందరూ మోడీ పట్ల బ్రహ్మరథం పట్టేటట్టుగా ఉన్నారు. దీనికి ఒక బీసీ లీడర్గా మీరేం చెప్తారు? చూడండి, దీనికి కారకులం కూడా మేమే. ఏది ఈ రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం? ఆయనకు ఎప్పుడు తెలిసింది? ఉత్తరప్రదేశ్ తర్వాత బీసీలు ఎంతమంది ఉందో తెలిసింది. అప్పటిదానికి ఆయనకు తెలియదు. ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ ఏమిటి? ఈ దేశంలో రిజర్వేషన్ ఉండదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసినోడెవడు? హనుమంతరావు. కానీ ఇక్కడ మా నాయకులు సొమ్మొకంది సోకొకంది కష్టపడ్డది మేము, కాన్స్టిట్యూషన్ పవర్ గురించి కొట్లాడింది మేము, ఢిల్లీ చుట్టూ తిరిగింది మేము, ఎంపీల మీటింగ్ పెట్టింది మీరు. కానీ ఇక్కడ మా నాయకులు ఇక ఏం చెప్తాం, మాకు సిగ్గుపడేటట్టున్నది. వెంకయ్య నాయుడుకు సన్మానం చేస్తారండి? వాట్ వై వెంకయ్య నాయుడు వాజ్ రెస్పాన్సిబుల్? వెంకయ్య నాయుడు ఎనీ టైమ్ హ్యాస్ స్పోక్ అబౌట్ బ్యాక్వర్డ్. అంటే హనుమంతరావు గారు ఒకటి చెప్పండి, అంటే మీరు సీనియర్ నేత, మీకు తెలియంది కాదు, ఎవరు ఈ ఉద్యమాన్ని నడిపారు ఎవరు చేశారని కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఏ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది అనేటువంటిది ముఖ్యం. కాబట్టి ఇవాళ మోడీ గారు కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించడంలో వాళ్ళు క్రెడిట్ తీసుకుంటే మీకు ఇబ్బంది ఏంటి? మాకు ఇబ్బంది అంటలేము, క్రిమినల్ తీసేయమంటున్నాం సార్. మేమేం ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఐ రోట్ ఏ లెటర్ టు नरेंद्र मोदी जी पहली मरतबा अच्छा काम करे, ये जमाने से हमारा एक థింకింగ్ తా. ఇవాళ మీరు ఇచ్చిండ్రు. ఇంతకుముందు కులాలను యాడ్ చేయడం, కులాలను తీసేయడం. ఇంతకుముందు రెండు ఈశ్వరే కానీ అంతకు ఎంఎన్ రావు కానీ ఇదే బాధపడ్డారు. ఈ ఎన్సీబీసీ చైర్మన్ ఉండే లాభం కులాలను యాడ్ చేయడం, కులాలను తీయడం. కానీ నువ్వు చేసినావు అని అయితే క్రిమిలేర్ తీసేయమన్నావు. ఇప్పుడు మా ఓడు క్రిమిలేర్ గురించి మాట్లాడారండి. ఎంతసేపటికి చట్టసభల్లో అరే మనం వచ్చిన రిజర్వేషన్ ఇవ్వకపోతే చట్టసభలు కుర్చీచి కూర్చోబెడతారు రబం. ఇది ఫైట్ చేసి తీసుకోవాలి. మనం కూడా ఫైట్లో రావాలి, మనం కూడా ఈక్వల్గా రావాలి. ఏమన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే? చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. చదువు లేకపోతే మీ భవిష్యత్తు లేదన్నాడు. ఆ చదువుకున్నాడు కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయగలిగాడు బ్యారిస్టర్ అయి. కనుక ఈనాడు బీసీ ఉద్యమం కానీ ఎస్సీ ఉద్యమం కానీ మైనార్టీ ఉద్యమం కానీ కలిసికట్టుగా ఫైట్ చేయాలి. ఒక్కరే కాదు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ నలుగురం కలిసి ఉంటే 15% పీపుల్ ఆర్ రూలింగ్. అదే నేను చెప్తున్నా, దాని మీదనే మీటింగ్ పెట్టబోతున్నా.